తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన నందమూరి బాలకృష్ణకు సీడెడ్ ఏరియాలో అంటే రాయలసీమలో ఎంత బలమైన ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మన టాలీవుడ్లోని అతిపెద్ద మార్కెట్ అయిన నైజాం ఏరియాకి సమానంగా సీడెడ్లో బాలయ్య సినిమాలు కలెక్షన్ల ఊచకోత కోస్తాయి. అసలు బాలయ్య సినిమా వస్తోందంటే చాలు సీడెడ్ ఏరియా జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. టాక్తో సంబంధం లేకుండా అక్కడి ప్రేక్షకులు బాలయ్య సినిమాలను చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేస్తారు. అంతలా అక్కడ బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సీడెడ్ ఏరియాని బాలయ్య అడ్డాగా చెప్పుకుంటారు. ఇతర స్టార్ హీరోల సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ బాలయ్య మాత్రం అక్కడ పర్మనెంట్. అందుకే బాలయ్య సినిమాలు సీడెడ్ ఏరియాలో ఊహించని స్థాయిలో బిజినెస్ మరియు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇప్పుడు ఆ ఏరియాలో బాలయ్య తన సినిమాలతో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించి కనీవిని ఎరుగని రికార్డుని సొంతం చేసుకున్నారు. ఈ ఏరియాలో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో 14 కోట్ల షేర్ మార్క్ని అందుకొని సరికొత్త సంచలనానికి పునాది వేశారు. అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య ఈ రికార్డు ఫీట్ని అందుకున్నారు. అఖండ సినిమాకి ముందు వరకు బాలయ్య అరకొర హిట్లు, ఎక్కువ ఫ్లాప్లతో సతమతమయ్యారు. ఒక మంచి హిట్ పడిందని ఆనందించే లోపే వరుస ఫ్లాపులు ఆయన కెరీర్ గ్రాఫ్ని దెబ్బతీశాయి. అలాంటప్పుడు తనకు సింహ, లెజెండ్ వంటి హిట్లు అందించిన బోయపాటితో కలిసి బాలయ్య అఖండమైన విజయాన్ని సాధించారు. ఆ రోజుల్లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ రిపీటెడ్ ఆడియన్స్, లాంగ్ థియేట్రికల్ రన్ కారణంగా అది అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఒక్క సీడెడ్ ఏరియాలోనే 16 కోట్ల 10 లక్షల షేర్ వసూళ్లను రాబట్టి అదరహో అనిపించింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా కూడా సీడెడ్ ఏరియాలో ఫుట్బాల్ ఆడేసుకుంది. అది టోటల్ రన్లో ఆ ప్రాంతంలో 16 కోట్ల 55 లక్షల షేర్ కలెక్షన్లను కొల్లగొట్టి అఖండ రికార్డును తిరగరాసింది. ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సీడెడ్లో సీన్ సితార్ చేసింది. ఆ ఏరియాలో ఈ సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 12 రోజుల్లోనే ఆ బ్రేక్ ఈవెన్ మార్క్ని దాటేసి 14 కోట్ల షేర్ క్లబ్లోకి చేరిపోయింది. ఇలా ఈ 3 సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ 14 కోట్ల షేర్ మార్క్ని అందుకున్న హీరోగా బాలయ్య హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే భగవంత్ కేసరి 15 కోట్ల షేర్ మార్క్ని సీడెడ్లో అందుకుంటుందా లేదా అనేదే కొంచెం మిస్టరీగా మారింది. ఎందుకంటే ఆ ఏరియాలో ఇప్పుడు కలెక్షన్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా సెకండ్ వీకెండ్ తర్వాత జనాల తాకిడి తగ్గిపోవడంతో కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఒకవేళ ఫుల్ రన్ లోపు అది 15 కోట్ల షేర్ మార్క్ని అందుకుంటే మాత్రం సీడెడ్లో 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 15 కోట్ల షేర్ మార్క్ని అందుకున్న రికార్డ్ బాలయ్య సొంతం అవుతుంది. మరి అది సాధ్యమవుతుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.